ఎందుకు మాట్లాడను, స్లోగా మాట్లాడతాను అని అర్థం. అలాగే ఇంకొక ఎక్స్ప్రెషన్ కూడా ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే విత్ ప్లెజర్. చూడండి, మీరు ఒక్కసారి చూడండి, ఎక్స్ప్రెషన్స్ ఎన్ని ఉన్నాయి? వై నాట్, షూర్, డెఫినెట్లీ, ఎస్ ఆఫ్ కోర్స్, బై ఆల్ మీన్స్, విత్ ప్లెజర్. ఇందులో ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. ఈ 6 వర్డ్స్ కూడా ఎక్స్ప్రెషన్స్ అంటాం మనం. ఇక్కడ చూడండి, విత్ ప్లెజర్, అలాగే ఈ బై ఆల్ మీన్స్, ఈ 2 వర్డ్స్ చాలా చాలా పొలైట్ వర్డ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, విత్ ప్లెజర్ అంటే సంతోషంగా. అన్నీ ఒకసారి అని చూడండి. కుడ్ యూ స్పీక్ స్లోలీ, కొంచెం స్లోగా మాట్లాడతారా అంటే నెమ్మదిగా మాట్లాడతారా అనొచ్చు. వై నాట్, అయ్యో ఎందుకు మాట్లాడను అని అర్థం. షూర్, తప్పకుండా, తప్పకుండా నెమ్మదిగా మాట్లాడతాను. ఎస్ ఆఫ్ కోర్స్, అయ్యో మాట్లాడతాను తప్పకుండా. విత్ ప్లెజర్, సంతోషంగా స్లోగా మాట్లాడతాను. అలాగే డెఫినెట్లీ, తప్పకుండా. బై ఆల్ మీన్స్, బై ఆల్ మీన్స్ అంటే కూడా తప్పకుండా. కాకపోతే చాలా మందికి ఆ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయడం తెలియదు. బై ఆల్ మీన్స్ అంటే తప్పకుండా అని అర్థం. సరే, ఇప్పుడు ఇవన్నీ కుడ్ యూ స్పీక్ స్లోలీకే యూజ్ చేయాలి. అదేవిధంగా వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ అన్నాం అనుకోండి, ఈ ఏ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇక్కడ యూజ్ అవ్వదు. యూ షుడ్ నాట్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ ఎక్స్ప్రెషన్స్ హియర్. ఇఫ్ యూ యూజ్, దట్ గోస్ ఇన్ అ రాంగ్ వే. వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ అంటే అర్థం ఏంటి అసలు? యాక్చువల్గా మీరు నెమ్మదిగా మాట్లాడడానికి ఏమైనా అనుకుంటారా అని అర్థం. మీరు నెమ్మదిగా మాట్లాడడానికి ఏమైనా అనుకుంటారా అని. వై నాట్ అంటే ఎందుకు అనుకోను అని వస్తుంది మీరు అక్కడ యూజ్ చేస్తే. వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ, నెమ్మదిగా మాట్లాడడానికి ఏమైనా అనుకుంటారా? షూర్, తప్పకుండా, తప్పకుండా అనుకుంటాను అని వస్తుంది. ఇదే కామన్ ఎర్రర్స్ అంటే. కామన్ ఎర్రర్స్ అని, స్పాటింగ్ ఎర్రర్స్ అని, కరెక్షన్స్ అని, అంటే ప్రాపర్ సెంటెన్స్, ఇంప్రాపర్ సెంటెన్స్ అంటాం, కరెక్ట్, ఇన్కరెక్ట్ అని. అయితే ఇది యూజ్ చేసినప్పుడు ఇవి యూజ్ చేయొద్దు. మనం వేరే వర్డ్స్ యూజ్ చేయాలి. ఎక్స్ప్రెషన్స్ తొందరపడి అన్నారనుకోండి, అది రాంగ్ సెన్స్లో వెళ్తుంది. వుడ్ యు మైండ్ స్పీకింగ్ స్లోలీ అంటే నో, ఐ డోంట్ మైండ్. నో, ఐ డోంట్ మైండ్. ఇప్పుడు చూడండి, కొంచెం నెమ్మదిగా మాట్లాడడానికి మీరు ఏమైనా అనుకుంటారా అంటే నో, ఐ డోంట్ మైండ్. అయ్యో లేదు, ఏమనుకోను అని చెప్పి వస్తుంది అక్కడ. అంటే తేడా అలా వస్తుంది అనమాట. ఐ డోంట్ మైండ్ దగ్గర అదొకటే యూజ్ చేయొచ్చు అంటే లేదు, మీరు నెవర్ మైండ్ అని కూడా అనొచ్చు. నో, ఐ నెవర్ మైండ్. అలాగే మీరు ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు ఏంటంటే ఐ వోంట్ మైండ్. ఐ వోంట్ మైండ్, ఐ వుడెంట్ మైండ్ అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ అనే సెంటెన్స్ ఫార్మ్ చేయడం కూడా వుడ్ యూ మైండ్ స్పీకింగ్, ఇది V4 అవుతుంది. V4 అంటే వర్బ్ 4 అంటాము. మనము దాన్ని నౌన్గా జెండర్ అంటాం, దాన్ని సారీ జెరెండ్ అంటాం. జెరెండ్ ఎప్పుడైతే నౌన్ వర్బ్గా యూజ్ అయిందో అప్పుడు దాన్ని జెరెండ్ అంటాం అనమాట. ఇక్కడ ఇది జెరెండ్ అంటాం. వుడ్ యు మైండ్ స్పీకింగ్ స్లోలీ, నెమ్మదిగా మాట్లాడడానికి మీరు ఏమైనా అనుకుంటారా? లేదు, నేనేమి అనుకోను. కుడ్ యూ స్పీక్ స్లోలీ? షూర్, నెమ్మదిగా మాట్లాడతారా? షూర్, తప్పకుండా. ఇటువంటి కామన్ ఎర్రర్స్ మనం చాలా డిస్కస్ చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. స్కాలర్స్ హబ్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా మీకు క్లాసెస్ నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా చూడాలి అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ సమ్ టాపిక్, యూ జస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. వీ విల్ డిస్కస్ దట్ టాపిక్. ఓకే, చాలా టాపిక్స్ ఉన్నాయనుకోండి, వన్ బై వన్ విల్ డిస్కస్ ఆల్ ద టాపిక్స్. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్ and thanks for watching.